'ఏమ్మాయి చేసావే' చిత్రం ద్వారా సమంత, నాగచైతన్యను తొలిసారి కలుసుకున్నారు. అప్పట్లో ఇద్దరూ సినీ పరిశ్రమలో కొత్తవారే. ఈ చిత్రంలో సమంత, నాగచైతన్య రొమాంటిక్ అండ్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమా విజయంతో వీరి కెరీర్ మొదటి మెట్టు ఎక్కగా ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్ ఒకటే కాకుండా వ్యక్తిగతంగా కూడా ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ 2017లో గోవాలో వివాహం చేసుకున్నారు. తన ప్రేమకు గుర్తుగా నిలిపేందుకు సమంత తన మెడపై 'ఏమాయ చేసావే' టాటూ కూడా వేయించుకున్నారు. సమంతకి 'ఏమాయ చేసావే' చిత్రం అంత స్పెషల్ అని చెప్పొచ్చు. కానీ ఇటీవల సమంత ఆ టాటూని చెరిపివేసింది. అయితే 2021లో వీరిద్దరూ విడాకులు ప్రకటించగా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ విడాకుల తర్వాత సమంత, నాగచైతన్య ఎవరి వర్క్‌తో వాళ్ళు బిజీగా అయిపోయారు. నాగచైతన్య గత ఏడాది డిసెంబర్‌లో నటి శోభితా ధూళిపాలను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సమంత మరోవైపు దర్శకుడు రాజ్ నిడుమూరితో రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ సమంత అతడితో సన్నిహితంగా కనిపిస్తోంది. ఇప్పుడు 'ఏమాయ చేసావే' రీ రిలీజ్ అవుతుండడంతో అభిమానులకు వీరిద్దరూ మళ్లీ తెరపై కనిపించబోతున్నారు. కార్తీక్ పాత్రలో చైతూ, జెస్సీ పాత్రలో సమంత ఒదిగిపోయి నటించారు. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం యువతని బాగా ఆకట్టుకుంది. మంజుల ఘట్టమనేని ఈ చిత్రాన్ని అందించారు.